సరిహద్దుల్లో దాయాది దుశ్చర్యల వల్ల సమీప గ్రామాల్లో నివసించేవారు బిక్కుబిక్కుమంటున్నారు. సుందరమైన ఆ ప్రాంతంలో సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనల మధ్య భయంతో బతుకు వెళ్లదీస్తున్నారు. ఇట్లాంటి అందాలకు నెలవైనటువంటి సుందరమైన కాశ్మీరంలో సరిహద్దు ఆవల నుంచి వచ్చేటువంటి తుపాకీ గోళ్లకు కూడా అప్పుడప్పుడు బలవుతూ ఉంటుంది. సాధారణంగా సరిహద్దు గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు గురవుతుంటారు. పాకిస్తాన్ రేంజర్లు చేసేటువంటి తుపాకీ కాల్పులు అలాగే మోటార్ షెల్ కారణంగా వారి జీవనం దుర్భరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఒక ఇంటి వద్ద ఉన్నాం. తుపాకీ షెల్స్ పడినటువంటి ఇంటి వద్ద మనం చూస్తే కనుక ఈ గేట్కి పాకిస్తాన్ రేంజర్లు ఇస్తున్నటువంటి మోటార్ షెల్ తాలూకు గాయం ఇది అలాగే ఉండిపోయింది. అలాగే ఒక గోడ మొత్తం గోడలన్నీ కూడా పెల్లెట్ల కారణంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. వాటిని చూస్తే కనుక ప్రతి చోట కూడా రాకెట్ షెల్ కారణంగా ఈ ప్రాంతంలో అన్ని షెల్స్ కారణంగా గోడలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ పైన కూడా అదే తరహాలో బుల్లెట్ల వర్షం కారణంగానే ధ్వంసమైనటువంటి పరిస్థితి. వాటిని నిరంతరం బాగు చేసుకునే వారు ఇక్కడ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అసలు ఎలా ఉంది జీవితం అనే దాని మీద వారు స్థానికులను అడిగి తెలుసుకుందాం. యాపే మాహौल कैसा हुआ? माहौल अभी सर थोड़ा मुश्किल ही है. देखो अभी रात को फायरिंग हो सकती है. अभी अलर्ट किया हुआ है और मुश्किल है. अभी दुकानें खोली हैं मगर धीरे धीरे ही हमने खोली हैं. थोड़ी बोले बच के रहना, कहीं भी फायरिंग आ सकती है, शेलिंग हो सकती है, गोलाबारी हो सकती है. अभी कोई पक्का कन्फर्म नहीं है, कभी भी हो सकती है. अभी देखो अभी कल का माहौल कैसे रहता है. అటువైపు నుంచి షెల్స్ అలాగే తుపాకీ మొత్తలు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి ఈ గ్రామంలో. అయితే పేలకుండా ఉండిపోయినటువంటి షెల్స్ మాత్రం ఈ పంట పొలాల్లో ఉండిపోయినప్పుడు అప్పుడప్పుడు తీవ్ర ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పేలకుండా ఉండిపోయిన వాటిని చూసుకోకుండా చేతితో పట్టుకోవడంతో పేలిపోయి మృతి చెందినటువంటి ఘటనలు కూడా చాలా ఎక్కువ నమోదవుతాయి. సరిగ్గా మనకి కనిపిస్తున్న 200 మీటర్ల దూరంలోనే అంతర్జాతీయ సరిహద్దు, భారత్ పాకిస్తాన్ సరిహద్దు కనిపిస్తోంది. స్పష్టంగా మన వైపున ఉన్నటువంటి భారత సైన్యం తాలూకు పోస్టు, బిఎస్ఎఫ్ తాలూకు పోస్టు, అయితే దానికి కొంచెం ముందే పాకిస్తాన్కి చెందినటువంటి పోస్టు కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇక్కడ నిరంతరం భయాందోళనలతో ఇక్కడ జీవితం సాగించాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు మోటార్ షెల్స్ పడతాయో, ఎప్పుడు తుపాకీల మోతలు మోగుతాయో అన్నది ఇక్కడ నిరంతరం ఎప్పుడు యుద్ధంతో పోరాటం, జీవితంతో పోరాటం అన్నట్టే ఈ స్థానికుల జీవితం ఉంటుంది. భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి చిట్ట చివరి ఇల్లు. దాదాపుగా ఈ ఇంటికి అంతర్జాతీయ సరిహద్దు, జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. మనం చూస్తే కనుక ఇటంతా కూడా చిట్ట చివరి ఇంటి వద్దే రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసం ఇది. కేవలం 100 మీటర్ల దూరంలోనే భారత పాకిస్తాన్కి చెందిన అవుట్ పోస్టులు అలాగే అంతర్జాతీయ సరిహద్దు కూడా ఉంది. అయితే ఇక్కడ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. భయంగా బిక్కుబిక్కుమంటూ వీళ్ళంతా కూడా గడపాల్సినటువంటి దుస్థితి ఉంటుంది. बहुत खराब होता है जब फायरिंग होती है. फायरिंग होता है तो छुप जाते हैं. ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితి. వారికి దగ్గరలో తమ ఆస్తులు అలాగే తమ భూమి ఉండడంతో ఇక్కడే సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే తాము ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే తమ జీవనం ఎట్లా అన్నది వీళ్ళది ప్రధానమైనటువంటి ప్రశ్న. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, భారత్ పాక్ సరిహద్దు నుంచి.